ధూళిపేట మండలం పున్నూరు చెరువులో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. తదుపరి యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తొలి విడత టెంకాయ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పున్నూరు గ్రామస్తులు తెలిపిన సమస్యలు అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 5 లక్షల రూపాయలతో చెరువు అభివృద్ధి పనులకు చేసుకోవటం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి ఎక్కడ తావులేదు అన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేతో మేము చెప్పుకుంటాం చేస్తామంటూ అక్రమాలకు పాల్పడితే ఎవరికైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు ఎలాంటి సంతకాలు పెట్టొద్దు అని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పొన్నంబోయిన చెంచు కిషోర్ బాబు, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా వేదిక మీద రావచ్చు. ఈరోజు మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల క్యాంపెయిన్లు అయితే పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల క్యాంపెయిన్లో పోయిన సంవత్సరం 22వ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 31 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పున్నూరు గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మే 12వ తారీఖు 3వ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత 3 సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో అందరం కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా ఈ యొక్క దొరువులు ఈ యొక్క గడ్డి పట్టేసి బాగా శిథిలంగా ఉన్న ఈ దొరువుల్ని మేము మా శాసనసభ్యురాల దృష్టికి ఆ ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు. ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు, కృష్ణ మందిరానికి దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు ఆ దేవస్థానానికి మహాలక్ష్మి కానీ లేదు. మాకు ఆ దొరువుల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈమెను కోరగా వారు స్పందించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలవక ముందే మీరు కావాలంటే చేసుకోమంటే గెలిచిన తర్వాత మాకు ఇవ్వమని మేము మా గౌరవ శాసనసభ్యులని కోరడం జరిగింది. వెంటనే మనం వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోమని చెప్పడం, అప్పుడు కానీ మనకి నీళ్లు నిందన వల్ల మొన్న ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 25 రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదేవిధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసాం. బహుశా ఇందుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామస్తులందరూ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఎన్ఆర్జీఎస్ లో మేడం గాని కోరగానే శాసనసభ్యులు గాని సంబంధించిన అధికారులు చెప్పి ముందు ఎస్టిమేషన్ వేసి ఎన్ని టెంకాయ చెట్లు పడతాయో వెంటనే శాంక్షన్ ఇవ్వమని కూడా చెప్పిన దానికి మా శాసనసభ్యురాలకి మేము గ్రామస్తుల ధన్యవాదాలు జరిగింది. जोहार मुरली नायक, जोहार जोहार मुरली नायक, जोहार जोहार मुरली नायक, जोहार अमर रहे मुरली नायक, अमर रहे जोहार मुरली नायक, जोहार जोहार मुरली नायक, जोहार ట్రాన్స్ఫారం ఇస్తానని నిన్నే ఎల్ఐ గారిని ఏఈ గారిని రమ్మంటే వచ్చి విజిట్ చేసిపోయారు. అవన్నీ కూడా త్వరగా చేయాలని ఈ యొక్క గ్రామంలో మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ఈ యొక్క గ్రామంలో పార్టీలకు అత్యధికంగా మేము కోరేది అభివృద్ధి కోరతామే కానీ ఇక్కడ ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా మీకు అభివృద్ధి సంక్షేమమే మాకు ముఖ్య లక్ష్యం. అభివృద్ధి తర్వాతే ఏదైనా మాకు మీరు చేసే ప్రతి పని వల్ల మీకు మంచి పేరు వచ్చే ఆస్కారం, మీ వల్ల మాకు మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా గౌరవ శాసనసభ్యురాల్ని ప్రసంగించవలసిందిగా కోరుతాం. ఇక్కడికి విచ్చేసిన పున్నూరు గ్రామ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి,
అధికారులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో, ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో, ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి, ఆ ప్రజలకి అవి చెయ్యాలి అనే తపన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు, లేదు రేపు డబ్బులు వస్తే రేపు, ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు. అది మన కిషోర్ నిరూపించుకున్నాడు ఈరోజు. మైక్ పట్టుకున్నప్పటి నుంచి 100 అడిగాడు నన్ను. సో ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా, నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు, గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు, అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అడ్డం పడకుండా, ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు మధ్యలో రైతుల కోరిక మేరకు సుమారు 2 కిలోమీటర్ల లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము. అదేవిధంగా ఫౌండేషన్ ద్వారా 5 లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది. ఎంపీ లాడ్స్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము శ్మశానం అయితే వీళ్ళు 20 సెంట్ల భూమి కొన్నారు. దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలి అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము, సాయం చేస్తాము. అలాగే 6 నుంచి సాయంత్రం 6 వరకు తోలుకుంటున్నారు, అది ఓకే. ఆఫ్టర్ 6 అనేది ఎక్కడ ఒక్క బండి కూడా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు. దానికి నేను ఒప్పుకోను. అలా జరిగితే ఇమీడియట్ గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి. ఏ గ్రామస్తులైనా, ఏ మండల నాయకులైనా కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఇదొక పద్ధతి పెట్టుకున్నాం. మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందియాలనుకున్నాం. ఈ మాటే ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ పున్నూరులో ఇంత అభివృద్ధి 11 నెలల్లోనే మనం చూడగలుగుతున్నాం. మీ అందరి ముఖాల్లో నవ్వు, సంతోషం నేను చూడగలుగుతున్నాను. గ్రామస్తుల మొహాల్లో నాకు ఎప్పటికీ అదే కావాలి. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ